అందరికీ ఆ వారసత్వానికి అందరికీ పేరు వస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు అన్యజనుల నామాన్ని అవమానపరచువారంటే ఎవరికి పేరు వస్తుంది? ఇప్పుడు క్రైస్తవుడు చెప్పి చేస్తుంటే అన్యజనుల మధ్యలో దేవుడి నామానికి దూషణ కలుగుతుంది. కుటుంబంలో ఎవరైనా పొరపాటు చెప్తే ఎవరికి నష్టం వస్తుంది? కుటుంబం అంతటికి నష్టం వస్తుంది. చూసారు, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోకపోతే లోకంలో ఉన్న వాడిని ప్రశ్నిస్తాడు. ఎందుకంటే వాడి క్రియలు నీ క్రియలు ఒకలాగా ఉన్నాయి. ఎవరి క్రియలు? లోకంలో ఉన్నవాడు అలాగున్నాడు. చెప్పండి, క్రైస్తవుడిగా ఉన్నవాడు అలాగే ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? పాటలు పాడేవాళ్ళు అలాగే ఉన్నారు, పాడని వాడు లోకంలో ఉన్నవాడు కూడా అలాగే ఉన్నాడు. వాక్యం చెప్పేవాడు అలాగే ఉన్నాడు, చెప్పలేనడు లోకంలో ఉన్నవాడు కూడా అలాగే ఉన్నాడు. తేడా కనబడట్లేదు ఇక్కడ. కనబడాలి కదా, కనబడాలి కదా, వినబడాలి కదా. ఎందుకంటే కంటికి కనిపించినది, చెవికి వినబడినది, హృదయానికి గోచరం కానిది నీకు కలిగి ఉన్నది అదే ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఆయన కంటికి కనబడడు, ఆయన ఆత్మ. చెవికి వినబడడు. కారణం ఏంటంటే ఆయన నీలో ఉన్నాడు కాబట్టి. నీలో నుంచి మాట్లాడతాడు ఆయన. ఆయన చెవులు మందము కాదు, వినబడతాది. ఆత్మ సంబంధం కలిగిన ప్రతి వారు ఆత్మీయ చెవులు కలిగిన వారి చెవులు మందము కాదు. మందము అంటే అర్థం ఏంటంటే సత్యమునకు చెవినివ్వని వల్లని వారు మందము కలిగిన వారు. మీకు అర్థమవుతుందండి? ఈ మాట అంటున్నాడు, దురద చెవులు గలవారని చెప్పవచ్చు. ఏ చెవులు గలవారంట? సత్యమునకు చెవునెట్టరు వారు ఎవరంటే దురద చెవులు గలవారు వీరు. అంటే వాళ్ళ చెవులు ఏమైపోయి? మందములైపోయి. హల్లెలూయా. వాళ్ళు వింటున్నారు వినటం మట్టుకి, చూస్తున్నారో చూడటం మట్టుకి, గ్రహిస్తున్నారు గ్రహించడం, మనస్సును త్రిప్పేస్తున్నారు. ఏం తిప్పేస్తున్నారా? మనస్సును త్రిప్పేస్తున్నారు. మనసును త్రిప్పేస్తే పని ఏమవుతుంది చెప్పండి? హల్లెలూయా. మనస్సును త్రిప్పకూడదు, మనస్సే నీ మూలం. హల్లెలూయా. అందుకనే హృదయములో నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడుతుందంట? నోరు మాట్లాడు. చెప్పండి, హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు గమనించవలసిన అంశం ఏంటంటే మనము రక్షణ స్వార్థను ప్రకటిస్తున్నామంటే అది అర్థం ఏంటంటే క్రీస్తు లోకానికి వచ్చి మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆ నిత్య జీవాన్ని గురించి, మరణమును గురించి ప్రచురించాలి అన్నాడు కదా. ఎప్పుడు మనం ఎప్పుడైతే ప్రభువు యొక్క బలం తీసుకుంటామో ఏం చెప్పాడు ఆయన? ఈ రొట్టెను తినివాడు, నా శరీరము తినివాడు ఎలా చేయాలట? మరణమును గురించి ఏం చేయాలంటే ప్రచురించాలి. దేని గురించి ప్రచురించాలి? క్రీస్తు మరణమును గురించి ప్రచురించాలి. ఎవరు ప్రచురిస్తారు చెప్పండి? క్రీస్తు మరణము గురించి చెప్పాలంటే లోకములో ఉన్నవాడు చెప్తాడా, లేకపోతే క్రీస్తులో ఉన్నవాడు చెప్తాడు? చెప్పండి, ఎవరు చెప్తారు? అదే చేయాలి మనం. క్రీస్తులో ఉన్నవాడు మరణమును గురించి ప్రచురించాలి. దీనిని జ్ఞాపకం చేసుకోండి. అంటే ఏ జ్ఞాపకం చేసుకుంటాను? ప్రభు వల్ల ఆయన నలవగొట్టబడిన శరీరము, ఆయన చిందించిన రక్తము. అంటే దేని గురించి ఇప్పుడు మనం ప్రచురించాలి? మరణము గురించి ప్రచురించినప్పుడు నీకేం దొరికింది? రక్షణ. కామన్ వచ్చిన అందరూ మాట్లాడతారు, అది మాట్లాడకూడదు. మీరు మూలాలు మాట్లాడండి, మీరు పొందుకునేది మాట్లాడండి. దేని గురించి ప్రకటించాలి? మరణముల గురించి ప్రకటించాలంటే నీకేం దొరికింది? అది చెప్పాలి. మీరు జీవముల గురించి ప్రకటించాలి. మరణముల గురించి చెప్పేవాడు దేని గురించి చెప్పాలి? వల్ల క్రిస్మస్ అంటే అదే. చనిపోయిన మనల్ని బ్రతికించాడు. ఇదే క్రిస్మస్, ఇదే ఆరాధన. నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు చూడు, అదే ఆరాధన. ప్రభు కార్యాన్ని మరువక, ప్రభు సహవాసాన్ని విడువక, ప్రభు చిత్తమును జరిగిస్తున్నాను నీవు. ఇదే కదా క్రిస్మస్ ఆరాధన. మరి ప్రభు చిత్తాన్ని జరిగించలేని వాళ్ళందరూ నేను కేక్ కట్ చేస్తాను, కొత్త బట్టలు వేసుకుంటాను, అరావుడి చేస్తానంటే మీకు అర్థం